ఈ రోజును వ్రతం చేసి ఉపవాసం ఉండి జాగరణ చేసిన వారికే సకల పాపాలు తొలగి వైకుంఠ ప్రాప్తి కలగాలి. శ్రీహరి ఆ వరాన్ని ప్రసాదించారు. అందుకే ఆ ఏకాదశికి ఇంత విశిష్టత ఏర్పడింది. ఇప్పుడు ఇంకో విషయాన్ని మనం తెలుసుకుందాం. బియ్యం తినకూడదు అని ఎందుకు అంటారు అంటే, ఏకాదశి రోజు ఎందుకు బియ్యం తినకూడదు అని ఆశ్చర్యకరమైనటువంటి రహస్యం ఇది. ఏకాదశి రోజున మురాసురుడు బియ్యంలో దాక్కుంటాడు అని విష్ణు పురాణం చెప్తుంది. అందుకే ఈరోజు బియ్యంతో చేసిన ఏ పదార్థాన్ని తినకూడదు. అయితే దీనిలో ఒక ఆధ్యాత్మిక అర్థం కూడా దాగి ఉంది. అదేంటి అంటే, మురా అంటే తామసిక రాజసిక గుణాలకు ప్రతీక. ఉపవాసం మరియు జాగరణ ద్వారా వీటిని జయిస్తే సత్వగుణం లభించి ముక్తి మార్గం